విజయవాడ శివారులోనే రాయనపాడు స్టేషన్లో ఉన్నాను. ఒక 10 ఏళ్ల క్రితం ఈ స్టేషన్ చూసిన వాళ్ళకి, 10 ఏళ్ళు కాదులేండి ఇంకొంచెం దగ్గరకు వద్దాం, ఒక 5 ఏళ్ల క్రితం ఈ స్టేషన్ చూసిన వాళ్ళకి ఇప్పుడు దీన్ని చూస్తున్న వాళ్ళకి ఆ తేడా అర్థమైపోతుంది. కంప్లీట్గా ఒక న్యూ లుక్లోకి మారిపోయింది. ఎందుకు రైల్వే స్టేషన్ ఎంత ప్రెస్టీజియస్గా తీసుకుని దగ్గర దగ్గర ఒక 19 నుంచి 20 కోట్లు ఖర్చు పెట్టారని చెప్తున్నారు. ప్రస్తుతం అంతా విజయవాడ డివిజన్ సంబంధించిన అడిషనల్ డిఆర్ఎం ఎడ్విన్ ఉన్నారు. ఆయన అడిగి అసలు ఏంటి దీని కాన్సెప్ట్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్ రాయనపాడుకి ఎంత ఇంపార్టెన్స్ ఎందుకు? ఏంటి ఎస్పెషల్లీ ఈ రాయనపాడుని ఎందుకు సెలెక్ట్ చేసామంటే అండి, అవుట్స్కట్స్ ఇప్పుడు ట్రైన్స్ అన్నీ విజయవాడలోనే ఆల్ ట్రైన్స్ స్టాప్ అవుతున్నాయి. అది కంజెస్ట్ అయిపోయిందండి, ఓవర్ క్రౌడ్ అయిపోయింది. అది డీకంజెస్ట్ చేయడానికని ఉద్దేశంగా స్లైట్లీ అవుట్స్కట్స్లో రాయనపాడు అనేది ఈ ఏరియా చాలా బాగా డెవలప్ అవుతుందండి బై లీప్స్ అండ్ బౌండ్స్. కొంచెం దూరంలో ఉంటే మనకి విజయవాడ రైల్వే స్టేషన్ మీద కంజెషన్ తగ్గుతుంది, కొంచెం లోడ్ తగ్గుతుంది. అలాగని చెప్పి ఫెసిలిటీస్ అంటే జనాభా పరంగానే ట్రైన్ల పరంగా? జనాభా పరంగా అండి. వన్స్ పీపుల్ స్టార్ట్ యూజింగ్ ఇట్ more trains will be stopping here. Right now only 12 trains are stopping here. As more demand comes, the more trains will be stopping here. For the people who are using this station, high-end facilities, international level facilities are available. అంటే ఏమేమి ఇచ్చారండి? ఏసీ లాంజ్ ఉందండి. మీరు ఎంటరింగ్ అయినప్పుడే చూసుంటారు. ద మూమెంట్ యూ ఎంటర్ ది స్టేషన్ ఇట్ సెల్ఫ్ యూ విల్ ఫీల్ ది డిఫరెన్స్. It was not like earlier railway stations which are having some tiled and all. The moment you enter it, you feel like you are entering in a high-end mall or airport type. The parking facilities are so great and circulating area is so great. The entry and exit are so excellent. Especially all these facilities are Divyangjan friendly. Zero tolerance for any lapse on part of providing facilities to the Divyangjan people. Completely cover our platform pettamu. Intamundu stations to shift to the passenger, to shift to the platforms, people used it to find it difficult. Now we have provided very high quality lifts also, so that they can seamlessly go to the other platforms also. మెయిన్ వాటర్ ఒకటి ఇక్కడ సమస్య. Water also we have taken complete care, and the water will be available 24 hours here. ఎలక్ట్రిసిటీ ఏంటంటే సోలార్? Electricity also will be provided. There is some solar is also there. Solar panels are also provided, and we will be providing still more also. It is just, as of now it is hybrid type. So 24 hours water supply untadi, current ane problem, electricity problem undadu, ticket booking problem undadu. మీరు ఇక్కడికి వచ్చి చూస్తే ట్రైన్ 1 minute ఉన్నా సరే యూ కెన్ ఫీల్ ద టచ్ అండ్ ఫీల్ ఆఫ్ ది స్టేషన్, అండ్ యూ ఫీల్ లైక్ మోర్ టైమ్. యూ విల్ నాట్ ఫీల్ వై వీఆర్ వేస్టింగ్ టైమ్ హియర్. ఇట్ ఈస్ లైక్ అన్వైండింగ్ ప్లేస్, సో బ్యూటిఫుల్ ప్లేస్. ఆల్రెడీ గౌతమి రావట్లేదు, ఇటే వస్తుందండి, విజయవాడ స్టేషన్కి వెళ్ళడం లేదు. విశాఖపట్నం మహబూబ్ నగర్, విశాఖపట్నం నాందేడు ఇలాంటి ట్రైన్స్ ఏవి కూడా విజయవాడ స్టేషన్కి వెళ్ళడం లేదు. అంటే ఏంటి సార్, ఇంక పెంచుతారా ఫ్యూచర్లో? మొత్తం ఇంకా విజయవాడ, వైజాగ్ నుంచి ఏ ట్రైన్స్ వస్తున్నాయి అవన్నీ కూడా ఇంకా విజయవాడ వెళ్ళకుండా ఇటేమో వచ్చేస్తాయి? అంటే అన్నీ అని కాదండి, ప్రస్తుతానికి యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ వీ ట్రై టు, యాజ్ వీఆర్ ఇంప్రూవింగ్ డెవలపింగ్ ది స్టేషన్, మోర్ ట్రైన్స్ విల్ బి డైవర్టెడ్. But we have to see that also even Vijayawada station is also now being modernized. So to reduce the load, it does not mean that all stations will be bypassing. As per the requirements of the people, more trains will be stopping here. అదే ఎక్కువ ట్రైన్లు నైట్ టైం ఏమి వస్తాయని ఒక కంప్లైంట్ ఉంది సార్. ఇక్కడికి మిడ్ నైట్ వస్తాయి, వెళ్ళడం కష్టంగా ఉంది ఊళ్ళో. కానీ అంటే మరి దీస్ ట్రైన్ ఫెసిలిటీస్ ఆర్ లైక్ దట్, బట్ ద స్టేట్ గవర్నమెంట్ విల్ బి ప్రొవైడింగ్ దిస్ ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్మెంట్స్. And not only that one, even private operators are also there. That Ola, Uber, Rapido things are also available here. But suddenly, okay sir, ante as the people passenger strength is increasing, the transportation arrangements are also will be increasing. But as of now, as you have told, many people told there is some transportation glitches. But they will be resolved soon. సో ఇనిషియల్గా కొన్ని కష్టాలు తప్పదు. ప్యాసింజర్స్ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? Passengers నుంచి what we expect is, we have to treat this station as our own house. How we keep our own house, we should keep the station also clean like that. Civic sense. అది ఉంటే the railway will be more encouraged to make this type of station. జనరల్గా మన సైడ్ ఉన్న ట్రైన్లు బాగానే ఉంటాయి సార్, సౌత్ సెంట్రల్ రైల్వే ఇవి బాగానే ఉంటాయి. అవునవును, కొంచెం పై నుంచి వచ్చే ఇబ్బంది పడతారు వాళ్ళకి కూడా. అందువల్ల స్టేషన్స్ ట్రైన్స్ లో అట్లోనే వీఆర్ అడ్వర్టైజింగ్ ఇట్.
సివిక్ సెన్స్ డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటి సార్ ఈ ప్లాట్ఫామ్స్ 2-3 కూడా దీంట్లోనేనా? ఇది ఫేజ్ 2లో డెవలప్ చేస్తాం. ఇప్పుడు ఇంతేనా ఇంకా ఏంటి? ఇది కంప్లీట్ ఇది ఎలాగ ఉంది, గ్రానైట్ ఫ్లోరింగ్ అండ్ ఆల్. ఇప్పుడు అది మీకు ఏంటి నాన్ స్టాండర్డ్ కవర్ ఓవర్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, స్టాండర్డ్ కవర్ ఓవర్ ప్లాట్ఫామ్స్ పెడతాం ఈ టైప్. అవి ఏంటంటే నాన్ స్టాండర్డ్, అవన్నీ టెంపరీగా టెంపరీ షర్ట్స్, కవర్ ఓవర్ షర్ట్స్. ఓకే, అది పాత మోడల్. పాత మోడల్. ఓకే అది అర్థమైంది సార్. సో ఓవరాల్గా ఎప్పుడు సార్ ఇది స్టార్టింగ్ ఎప్పుడు ఇనాగ్రేట్ అవ్వచ్చు? ఇనాగ్రేషన్ అనేది వీఆర్ వెయిటింగ్ ఫర్ ది డే. వీఆర్ ఆల్ రెడీ. వన్స్ గవర్నమెంట్ డిసైడ్స్ ఆన్ పర్టికులర్ డే టు ఇనాగ్రేట్, వీఆర్ రెడీ. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఇది ఎడ్విన్ గారు చెప్తుంది, ముందు మేము స్టేషన్ డెవలప్ చేస్తున్నాము, కానీ ప్రయాణికులు కొంచెం సివిక్ సెన్స్ మెయింటైన్ చేయండి. ట్రైన్స్ని, స్టేషన్స్ని కొంచెం మీ ఇల్లు ఎలా చూసుకుంటారో అలా చూసుకోండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. కొంచెం ఆ విధంగా అయితే ప్రవర్తించే ప్రయత్నం చేద్దాం.